నమస్కారం. నా పేరు డాక్టర్ హిమబిందు. కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ సూర్య గ్లోబల్ హాస్పిటల్ అండ్ టీమ్ హాస్పిటల్, కాకినాడ. సో చెప్పాలనుకుంది పక్షవాతం గురించి, అంటే బ్రెయిన్ స్ట్రోక్. దీనికి కారణాలు యూజువలీ బ్రెయిన్లో రక్తస్రావం లేదా రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం. సో మనకి పేషెంట్ కనుక స్ట్రోక్ ఆర్ పక్షవాతం ఉందని గుర్తించగలిగితే వెంటనే తీసుకురావడానికి చెయ్యి లేవలేకపోవడం, లేక ఒక సైడ్ చెయ్యి కాలు లేపలేకపోవడం, లేక మొహం ఒక సైడ్ పక్కకు పోవడం, లేదంటే కంటి చూపు కనిపించకపోవడం, మాట సరిగా రాకపోవడం, లేదా మనం మాట్లాడింది అర్థం కాకపోవడం, లేదా సడన్ గా స్పృహ కోల్పోవడం, లేదా నిద్రలోంచి లేవకపోవడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే మీరు హాస్పిటల్కి తీసుకొచ్చి, న్యూరాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చి సిటీ బ్రెయిన్ చేపిస్తే రక్తస్రావం లేదు అని కన్ఫర్మ్ చేసుకోగానే మనకు ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు. దీనికి 4.5 గంటల సమయం వరకు మనం తీసుకుంటాం. అంటే 4.5 గంటలు అంటే స్ట్రోక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుండి 4.5 గంటల లోపల కనుక మీరు తీసుకురాగలిగితే సిటీ చేసి వెంటనే మనం చేయొచ్చు ఈ ఇంజెక్షన్ చేసిన తర్వాత మనం స్కాన్, అంటే ఒక సిటీ యాంజియో స్కాన్ కానీ ఎంఆర్ యాంజియో స్కాన్ కానీ చేసుకొని ఎంతవరకు గడ్డ ఉంది రక్త నాళాల్లో అని చూసుకొని ఆ గడ్డను తీసే ఇంకొక పద్ధతి మెకానికల్ థ్రాంబెక్టమీ అని కూడా ఉంది. అది 24 గంటల లోపల చేయొచ్చు. సో ఈ రెండిటి ద్వారా మనం స్ట్రోక్ ఆర్ పక్షవాతం సంబంధించిన తీవ్రతను తగ్గించవచ్చు అన్నమాట. మీరు వెంటనే ఆ పేషెంట్ ని మా దగ్గరికి, న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేయడం. అప్పుడు మనం అన్ని ఫాస్ట్ గా చేసి ఫైనల్లీ పేషెంట్ రికవరీ ఫాస్ట్ గా ఉండేలా చూడొచ్చు. దయచేసి లేట్ చేసో లేకపోతే తెలియకో ఇంట్లో ఉంచేసుకోకండి. మీ పేషెంట్స్ ని ఇమ్మీడియట్ గా న్యూరాలజిస్ట్ ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. దయచేసి ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ.